నమస్తే అండి. నా పేరు అబ్దుల్ కరీము. మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ. నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఒక యోగం చెప్తాను. దాన్ని వాజీకరణం అంటారు. వాజీకరణం అంటే శృంగారానికి సంబంధించింది. వాజీ సంస్కృతంలో వాజీ అంటే గుర్రము. ఇప్పుడు మనం ఏదైనా ఒక మోటార్ కొంటే వెళ్తాం, ఎన్ని హెచ్పి అంటాం, హార్స్ పవర్. హార్స్ పవర్ అంటే అశ్వక శక్తి. అశ్వక శక్తి అంటే అశ్వము అంటే ఇప్పుడు మేము గుర్రం అంటున్నాము, కానీ సంస్కృతంలో వాజీ అని కూడా అంటారు. వాజీకరణము అంటే గుర్రం యొక్క బలం రావడానికి వాజీకరణం అంటారు. వాజీకరణం ఇంకోటేమి, శృంగారాన్ని యొక్క బలాన్ని కూడా పెంపొందిస్తుంది. దీనికి ఒక్క మూలికతో చెప్తే మూలికలు 100 మూలికలు పెట్టుకొని ఇది చెప్పే సమయం కాదు. ఆ 100 మూలికలు మేము తేలేము. అంటే మీకు 100 మూలికలు కాదు, మాట వరుసకు 100 అని చెప్తున్నాను. మీరు ఈ వీడియోను 1కి 2-3 సార్లు వింటూ, నేను చెప్పే విధానం జాగ్రత్తగా వింటూ ఉంటే నేను చెప్పే మూలికలు మీకు ఎక్కడైనా దొరుకుతాయి. మీకు 2 పేర్లు చెప్తాను ఒక్కొక్క మూలికకు. మీరు రాసుకొని పచారీ కొట్టుకు వెళ్ళి మూలికలు దొరికే అంగడికి వెళ్ళి ఈ మూలికలు ఇవ్వండి అని చెప్పండి. అది చేసుకునే విధానం కూడా చెప్తాను. చూడండి, అన్నిటికంటే మొట్టమొదటిగా వాజీకరణంలో మొదటి స్థానంలో ఉండేది అశ్వగంధ. అశ్వగంధ అంటే దాన్ని పెన్నేరు అంటారు. పెన్నేరు అంటారు, అశ్వగంధ అంటారు. లాటిన్ పేరులో నితానియా సోమిఫెరా. అశ్వగంధ. అశ్వగంధ అంటే ఆ మూలికకు గుర్రపు చెమట వాసన ఉంటుంది గనక. గుర్రానికి చెమట ఎప్పుడు పడుతుంది? ఎక్కువసేపు పరిగెత్తితే చెమట పడుతుంది. అంటే అలసిపోయినా కూడా దానికి చెమట పడుతుంది. అందుకే దాన్ని ఆ చెమట వాసన ఉంటుంది కనుకనే దీనికి అశ్వగంధ అన్నారు. లాటిన్లో నితానియా సోమిఫెరా అంటారు. ఇకపోతే నేలతాడి, ముసలి అంటే ఇది పొలాల్లో దొరికే మూలిక, చాలా మూలిక. అంటే మనకు అక్కడ లోకల్గా ఏమంటారు, నేల కొబ్బరి అని కూడా అంటారు. మీరు జాగ్రత్తగా వినండి. నేలతాడి, అశ్వగంధ. శతావరి అంటే ఇది చిత్తడివిలో, తర్వాత మనకు మైదానాల్లో తీగ జాతి, అది బాగా ముళ్ళులు ఉంటాయి. శతావరి అంటే లోపల దుంప ఉంటున్నాయి. దుంప కాదు, దుంపలు ఉంటాయి. శతావరి 100 దుంపలు 1 మీటర్ పొడవున ఉంటున్నాయి. శతావరి. ఈ శతావరి వాజీకరణానికి కాక మళ్ళీ బాలింతలకు, పాలు పడని వాళ్లకు నా చూర్ణం దొరుకుతుంది. కొట్లలో దొరుకుతున్నాయి, కానీ కొట్లలో మీరు తెచ్చుకున్నా కూడా సమానంగా ఒక మంచి కంపెనీ చూసుకొని తెచ్చుకోండి. మీరు శుద్ధులు గిద్దులు అవన్నీ చేయాల్సిన పనిలా కడుపుకొని చేసుకొని తినండి. శతావరి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, అశ్వగంధ, నేలతాడి, శతావరి. దూలగొండి, దాన్ని కపికచ్చు అంటారు, ఆత్మగుప్త అంటారు. దూలగొండి ఇది కూడా మనకు పల్లెటూరులో కళ్ళాల దగ్గర, అక్కడక్కడ పొలాల దగ్గర దొరుకుతాయి. దాన్ని ఇంకొకటి ఏమంటే అక్కడ దొరికేటివి నూగు తీటాకు అంటారు. దాని నూగు ఉంటుంది కాయలపైన. అది జాగ్రత్తగా దానిలో జోలికి పోవద్దులేండి. మీరు ఆ కొట్లో దొరికేటివే తెచ్చుకోండి. నూగు తీట అంటే దురదలు, బ్రహ్మాండ దురద పుట్టిస్తుంది. తర్వాత అతిమధురం, ఎస్టి మధు అంటారు. అతిమధురం ఎటువంటిదంటే మన ఎముకలకు చాలా బలాన్ని ఇస్తుంది, కంటి చూపును పెంపొందిస్తుంది. ఎస్టి మధు, అతిమధురము అవి మనం తింటూ ఉంటే ఒక మూలిక అతిమధురం తిన్నా కూడా మన ఎముకలకు వజ్రకవచం మాదిరి తయారు చేస్తుంది. అంటే కర్ణుని సహజ కంచకవండాలు ఎలా ఉన్నాయో ఆ విధంగా మనకు కూడా ఈ అతిమధురం తింటూ ఉంటే అంత బలాన్ని చేకూరుస్తుంది. ఇకపోతే ఉసిరి, అది తెలియని వాళ్ళు ఉండరు. దాని గురించి ఎక్కువ చెప్తే అది ప్రగల్భాలు అవుతాయి. ఉసిరి మన ప్రతి ఇంట్లో కూడా ఉసిరికాయ పచ్చడి ఉంటుంది. అటువంటిది ఎండు ఉసిరి తీసుకోండి, చూర్ణం తీసుకోండి. ఇవన్నీ సమాన రైతులో తీసుకొని మీరు లేహపాకంగా వండుకుంటే, మీకు వంట తెలిస్తే వండుకొని చేయండి. లేదు ఆ చూర్ణాలు సమానంగా అన్ని సమానాలుగా తీసుకొని తేనె కలుపుకొని కొంచెం చక్కెర పాకం చేసుకుంటే లేహం అవుతుంది. లేదు చీని కలకండ అంటారు, చీని కలకండ అంటారు, కొంతమంది నవ్వుబోతు అంటారు. కలకండ బాగా కలిపి రుచి కోసమే, కలకండ లేకున్నా మీకు రుచితో పని లేదు అంటే తేనె కలుపుకోండి. కలిపి ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా తిని పాలు తాగుతూ ఉంటే, అవకాశం ఉంటే పాలు తాగండి, లేదు అంటే నీళ్లు తాగినా ఏం కాదు. ఎందుకు అంటే ఆ మూలిక మన శరీరంలోకి పోతే దాని సహజ గుణం బయటికి పెట్టేస్తుంది. పాలే తాగాలి, ఇంకా ఏదో పత్యాలు ఉండాలి, అవన్నీ అక్కర్లేదు. మనం వాజీకరణానికి బలంగా ఉండాలంటే మన శరీరం బలంగా ఉండాలి. ఈ బలంగా ఉండడానికి పాలు తాగితే కొంతమందికి పాలు మందగించడం అంటే ఆకలి గుణం సంపస్తాయి.
ఆకలి గుణం చంపిన తర్వాత ఇక మనం ఇక వాజీకరణం మందులు నేనేం చెప్పడం ఎందుకు కాదు, బలంగా ఉండాలి అంటే ఈ వాజీకరణానికి గ్రంథాలు కూడా ఏమి చెప్పారంటే కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇప్పుడు శృంగారం, ఈ శృంగారం అనేది గ్రంథాల్లో ఏ విధంగా వర్ణించారు అంటే ఎండాకాలం నెలలో 2 సార్లు శృంగార క్రీడ అంటే రతి క్రీడ జరపండి. తర్వాత చలికాలము మీకు ఈ వాజీకరణ మందులు తింటూ రోజు రతి క్రీడ జరిపినా ఇబ్బంది కాదు. ఇకపోతే వర్షాకాలం వారానికి ఒకసారి అంటే నెలలో 4 సార్లు ఈ విధంగా రతిక్రీడ సలిపితూ ఈ వాజీకరణం మందులు తింటూ ఉంటే మనకు సంతానం కూడా బలవర్ధకమైన సంతానం కలుగుతుంది, మంచి ఆలోచన గల సంతానం కలుగుతుంది, మన వంశం కూడా ఒక రోగరహితంగా బ్రతుకుతుంది. కనుక ఆయుర్వేదంలో మనం రోగరహితంగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవి ఒక మీ ఊర్లో ఉన్న నిపుణుల కూడా తెలుసుకోండి, అంటే విజ్ఞానవంతుల కూడా తెలుసుకొని ఆచరించండి. ఆయుర్వేద వైద్యులు ఎవరిని అడిగినా ఎక్కడైనా మీకు తెలిసిన విషయాలు కొన్ని మూలికల ఇప్పుడు లిస్ట్ తీసుకెళ్తారు. ఏమండి మేము ఫలానా వైద్యులు గారు ఇట్లా చెప్పారు, మేము ఇది వాడితే మాకేమైనా ఇబ్బందా, మేము శృంగారం బాగా సలపాలనుకున్నాము, ఇవి ఆయన ఇట్లా వాడండి అని చెప్పినారు, కనుక్కోండి. లేదు అంటే మీకు తెలిసిన ఎవరిదైనా ఫోన్ నంబర్లు లేదు అంటే నా నంబర్ కూడా పరిచయం మీకు వచ్చేస్తుంది, అడగండి. మీకు ఇబ్బంది కలిగినప్పుడు నాకు ఫోన్ చేయండి, మీకు సలహాలు ఇస్తాను.